friends, how are you? Welcome to our Rama cooking channel. Today we are preparing some papdi. This is how it will be. It will be so yummy. It is so yummy and delicious. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా సోంపాపిడి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి ఒక హాఫ్ గ్లాస్ నెయ్యిని తీసుకోండి. తీసుకుని 1 గ్లాస్ మైదా తీసుకుని ఫ్రై చేయండి. నేతిలో మైదా పిండి బాగా వేగాలి, మంచి ఫ్లేవర్ రావాలి. అది బాగా వేగిన తర్వాత ఆ మైదా అనేది లూజ్గా అవుతుందన్నమాట. ఆ నెయ్యి కరిగి బాగా లూజ్ అవుతుంది. అంతవరకు కూడా మనం ఫ్రై చేయాలి. స్టార్టింగ్ ముందు కొంచెం ముద్దలా ఉన్న తర్వాత లూజ్ అవుతుంది. కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇలా మైదాపిండి బాగా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. బాగా కలుపుతూ ఉంటే మనకి మైదాపిండి బాగా లూజ్గా వస్తుంది. ఇలా లూజ్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రావాలి మనకి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మైదాని. లేదంటే మనకి అదే మూకుట్లో ఉండిపోతే మాడిపోతుంది. అందుకని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అది కొంచెం మాడకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దానికి నెయ్యిని బాగా రాసేయండి. ఇప్పుడు మనము షుగర్ పాకం పట్టుకుందాము. 1.5 గ్లాస్ షుగర్ని తీసుకుని 1 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇంకొంచెం 1/2 గ్లాస్ వాటర్ కూడా వేయండి. 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. ఇలా మనకి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. సిమ్లోని మీడియంలోనే అవసరం లేదు. డైరెక్ట్గా హై ఫ్లేమ్ పెట్టుకోండి. పెట్టుకొని ఒక గరిటతో బాగా పంచదార అడగట్టకుండా కలుపుతూ ఉండండి. పంచదార అనేది మనం పాకం సరిగ్గా పట్టుకుంటే మనకి సోంపాపిడి చాలా ఈజీగా తయారైపోతుంది. ఇలా గరిటతో బాగా కలుపుతూ ఉండండి. షుగర్ అంతా కలుస్తుంది. కలిసిన తర్వాత మనకి చిన్న ఇలా వైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనము హాఫ్ లెమన్ జ్యూస్ తీసి వేయండి. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయొద్దు, కొంచెమే పిండండి. ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి. మనకి ఇలా వైట్గా వస్తుంది అనమాట, నురుగులాగా వస్తుంది. బాగా కలుపుతూ ఉండండి. మీరు దగ్గరగా ఇక్కడే ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు కూడా మనకి ఆ పాకం అనేది అలా వైట్గానే ఉంటుంది, నురగలాగా. ఫ్లేమ్ కూడా చాలా హై ఫ్లేమ్లోనే పెట్టాము. చూడండి ఒకసారి, హై ఫ్లేమ్లోనే కలపాలి. ఇలా వైట్గా నురుగులాగా వస్తుందన్నమాట. ఇది 5 మినిట్స్ ఉంటుంది నురగల. తర్వాత మనకి కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. 5-6 మినిట్స్ వరకు కూడా మనకి వైట్గానే ఉంటుంది నురగ అనేది. ఇప్పుడు మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి మనకి కలర్ అనేది కొంచెం థిక్ అయిపోతుంది. మీరు అలా గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని 2 మినిట్స్ బాగా కలుపుతూ ఉండండి. గరిటతో బాగా కలపాలి, స్పీడ్గా కలుపుతూ ఉండాలి 2 మినిట్స్. అలా కలపడం వల్ల మనకి ఆ తీగలాగా పాకం అనేది మంచిగా తయారవుతుంది అనమాట సోంపాపిడికి. మీరు కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రం స్టవ్ ఆన్లో మాత్రం పెట్టద్దు, లేదంటే మాడిపోయి పాకం మాడిపోద్ది. మనకి టేస్ట్ అనేది చేదుగా వస్తుంది. అందువల్ల మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా ఒక 2 మినిట్స్ బాగా కలిపేసి మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి వంపేసేయండి. నెయ్యి రాసిన ప్లేట్లోకి వంపేయాలి. మన పాకం కలర్ చేంజ్ అవ్వగానే చూసుకోవాలి జాగ్రత్తగా. లైట్ కలర్ వచ్చేటప్పటికి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని దాని మీద ఇలాచీ పొడి పైన చల్లండి. ఇలాచీ పొడి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మైదాపిండిని ఫ్రై చేసిన మైదాపిండి ప్లేట్లో వేసుకున్నాం కదా, అది చల్లారిపోయి ఇలా గట్టిగా అవుతుంది. ఒకసారి దీన్ని వేడి చేయాలన్నమాట. 1 మినిట్
వేడి చేయండి. మళ్ళీ ఇది కొంచెం లూజ్గా అవుతుంది. జస్ట్ 1 మినిట్ మాత్రం 1 ఆర్ 2 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది. లూజ్గా రావాలి. ఇలా లూజ్గా అయిన తర్వాత మనం పాకం వేసుకున్నాం కదా, అది ఒక 2-3 మినిట్స్ అవ్వగానే ఇలా ఏదైనా ఒక స్పూన్తో మీరు వీడియోలో చూపించిన విధంగా చేయండి. జస్ట్ 2-3 మినిట్స్ మాత్రమే అవ్వాలి. మరి ఒక 4-5 మినిట్స్ అలా టైం ఎక్కువైందంటే మనకు అదంతా గట్టిగా అయిపోతుంది అనమాట, క్యాండీలాగా వచ్చేస్తుంది గట్టిగా. అందుకనేసి జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాతే మీరు ఇలా స్పూన్తో ఇలా కలుపుతూ ఉండండి. అది ఇలా పాకం అంతా మనకు దగ్గరగా ఒక ముద్దలాగా అవుతుంది అనమాట. ఇలాచీ పొడి కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మీకు వీడియోలో చూపించినట్టుగానే చేయండి. పాకం అంతా ఒక దగ్గరగా తీసుకుని ఇలా ముద్దలా చేసుకోండి. ఇదంతా వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే చేయాలి. ఇలా చేయి పెట్టి ఇలా మడత పెట్టండి. వేడిగా ఉంటుంది, మీరు చూసుకుని కొంచెం జాగ్రత్తగా చేయండి. కొంచెం ఊదుకుంటూ ఉండండి. బాగా వేడిగా అనిపించినప్పుడు కొంచెం ఊదుకుంటూ ఇలాగ పాకాన్ని ఇలా మడతల కింద వేసుకోండి. ఇలా ఇలా ఫోల్డ్ చేయండి. ఈ స్వీట్ చాలా మనకు ఒక 20 మినిట్స్కే తయారైపోతుంది, మనకి చాలా స్పీడ్గా. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో మనకు అంతా అయిపోతుంది అనమాట. స్వీట్ అనేది మొత్తం వచ్చేస్తుంది. పాకాన్ని ఇలా మడత పెట్టేసి ఇలా సాగదీయండి. సాగదీసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలి. వేడిగా ఉంటుంది, కొంచెం వేడిగా ఉన్నా సరే చేయాలి. ఇలా మడత వేయండి, మళ్ళీ మడత వేయాలి. మడత వేసి ఇలా మీరు ఎంత సాగదీస్తే మనకి అంత బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా వేడి మీద చేయాలి. ఇలా మడత పెట్టేసుకుంటే మనకి కొంచెం రాను రాను కొంచెం చల్లారుతుంది పాకం అనేది. దీన్ని ఒక ఇలాగ మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఇలాగే. ఇప్పుడు మనం మైదా పిండి ప్లేట్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ పాకాన్ని ఒక రింగ్లా తయారు చేయండి. ఇలా రింగ్లా చేసిన దాన్ని మన మైదా పిండి ప్లేట్లో వేసుకుని ఆ మైదా పిండి అంతా కూడా మన పాకానికి అంటుకునేలా చేయాలన్నమాట. అప్లై చేయాలి, పట్టేలాగా, పాకానికి పట్టేలా చేయండి. కొంచెం మనకు ఇంకా వేడి ఉంటుంది, అందువల్ల స్పూన్తో అన్న దేంతో ఇలా లాగుతూ ఉండండి. మొత్తం మనకు ఆ మైదా పిండి అంతా కూడా ఈ పాకానికి పట్టాలి. మొత్తం అంతా కూడా వేడిగా ఉంటుంది, అయినా కూడా లాగుతూ ఉండండి. ఇలా మనకి తొందరగానే ఒక 5-6 మినిట్స్ కల్లా తయారైపోతుంది. పాకంలో ముంచి పాకాన్ని మైదా పిండిలో ముంచి బాగా ఇలా లాగండి. ఇక బాగా ఎంత బాగా లాగితే మనకి అంత బాగా వస్తాయి పొరలు పొరలు కింద అనమాట. బాగా లాగాలి, కొంచెం గట్టిగా ఉంటుంది పాకం. మనకి అది ఆ వేడి ఉన్నంత వరకు కూడా సాగుతుంది. ఆ వేడి అనేది తగ్గిపోయిందంటే మనకు సాగడం ఆగిపోయి పొరలు పొరలుగా వచ్చేస్తుంది అనమాట. మనకి థ్రెడ్ లాగా వస్తాయి, పొరలు పొరలులాగా. ఎంత బాగా లాగితే అంత బాగా వస్తాయి, కానీ టైట్గా ఉంటుంది. మనకు తెలిసిపోతుంది అది ఎంతవరకు లాగాలన్నది తెలిసిపోతుంది అనమాట. వేడి ఉన్నంత వరకు మనకి అది సాగినట్టుగా వస్తుంది. వేడి తగ్గిపోయిందంటే కట్ అయిపోతుంది, దానికి అదే కట్ అయిపోద్ది. ఇలా థ్రెడ్ లాగా వస్తున్నాయి, ఇలా లూజ్గా. వాటిని మనం చేత్తో మనమే ఇలా లాగుతూ ఉంటే మనకి దారాలు దారాల్లా వస్తుంది అనమాట పాపిడి అనేది. చేస్తుంటే చాలా బాగుంటుంది, చేయడానికి సరదాగానే ఉంటుంది. వేడిగా ఉన్నా ట్రై చేయండి అందరూ. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక షుగర్ ఉంటే సరిపోతుంది, నెయ్యి షుగర్ ఉంటే చాలు మనకి. మైదా పిండి
ఇలా మనకి ఇలాగా ఇంకా వేడేమైనా ఎక్కడైనా ఉంటే ఇలా లాక్కుని చూసుకోండి. లాగితే అది వేడి ఉంటే కొంచెం సాగినట్టుగా వస్తుంది. తర్వాత దాన్ని మనం ఇలా చేతులతో ఇలా లాగితే పొరలు పొరలా వచ్చేస్తుంది అనమాట. ఇలా పొరలు పొరల్లా వస్తుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 1-2 సార్లు ట్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు పాకం పట్టేటప్పుడే చూసుకోవాలంతే. మన పాకం అనేది కరెక్ట్గా వచ్చిందంటే స్వీట్ అనేది తయారైపోతుంది ఈజీగా. సోంపాపిడి రెడీ అయ్యింది. చాలా టేస్టీగా, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయింది ఏటట్టుగానే వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని ఒక కప్లోకి తీసుకోవాలన్నమాట. పాపిడిని తీసుకుని ఇలా రౌండ్గా బాల్లాగా, మరి ప్రెస్ చేయకుండా ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని ఈ టైప్ ఏమైనా కప్స్ ఉంటే దాంట్లోకి వేసుకోండి. లేకపోతే చిన్న చిన్న టీ గ్లాసుల్లో వేసుకున్నా సరే, కప్లో వేసుకుని ఇలా అన్నిటిని ఇలా పెడితే మనకి మంచి షేప్ అనేది వస్తుందన్నమాట. మొత్తం అన్ని కప్పులకి కూడా అదే విధంగా చేయాలి. సేమ్ అన్నీ కూడా ఒకే సైజ్ కప్పులు తీసుకోండి. చూడటానికి బాగుంటాయి. స్వీట్ షాప్లో కొన్నట్టుగానే మనకి తయారవుతాయి అన్నమాట సోంపాపిడి. చాలా టేస్టీ అయిన సోంపాపిడి తయారైంది. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.